ఈ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఈ 34-35 సార్లు మాత్రమే ఇలా ఓపెన్ గా మీటింగ్ పెట్టి చేసినప్పుడు మీరు మిగతా సమయం ఏం చేశారంటే శిష్యులతో గడిపారు. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘంలో ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే పరిచర్యలో ఉంటారో, సేవలో కలిసి నడుస్తారో వారందరితో మనం అధిక సమయం మనం కలిసి ప్రార్థన చేయడం, వాళ్ళ సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. ఆదివారం ఒకరోజు వచ్చి వెళ్ళిపోయేవారు ఒక సంఖ్య, ఆ సంఘంలో జరిగే కార్యక్రమాలకి అటెండ్ అయ్యేవారు ఇంకొక సంఖ్య. ప్రతి దానికి కూడా ప్రతి సమయంలో కూడా సంఘంలో నిలబడి ఒక హన్నవలే నిలబడి ప్రార్థన చేసేవారు మరొక సంఖ్య. ఇక్కడ ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుతో అటువంటి భయంకరమైన అద్భుతాలు చూసి 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 చివరికి ఏం చేస్తున్నాడు? 30 దినాలకి యేసు ప్రభుని అమ్మేసేసాడు. హల్లెలూయా.